వారికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయి? వారికోస్ వెయిన్స్ అనేది బేసిక్ గా వైట్ హెయిర్ లాగా. అంటే ఒకసారి మనిషికి వైట్ హెయిర్ వస్తే ఇట్ డజంట్ టర్న్ టు బ్లాక్. అవును. టు మేక్ ఇట్ బ్లాక్ యూ హ్యావ్ టు పుట్ ఎ డై ఆర్ సంథింగ్ కలర్. అదే వారికోస్ వెయిన్స్ కూడా ఎక్కువసేపు నిల్చోవడం వల్ల వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం వస్తుంది. అంటే నుంచున్న ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లం ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డాక్టర్స్ కి, టీచర్స్ కి, కండక్టర్స్ కి అండ్ ఆల్ ప్రొఫెషన్స్ హు ఆర్ లాంగ్ స్టాండింగ్ వీళ్ళందరిలో వారికోస్ వెయిన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ ఉమెన్. రైట్. పోస్ట్ ప్రెగ్నెన్సీ హార్మోనల్ చేంజెస్, ఇంకోటి ఆ ప్రెగ్నెన్సీ అప్పుడు యూట్రస్ అనేది బాడీలో చేంజెస్, వెయిన్స్ మీద ప్రెషర్ పడడం వల్ల వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది. ఆల్ వారికోస్ వెయిన్స్ డోంట్ నీడ్ ట్రీట్మెంట్. అదే కొన్ని వాటంతట అవే బినైన్ గా ఉంటాయా? బినైన్ మాలిగ్నెంట్ అనేది క్యాన్సర్ టర్మ్స్, బట్ దే విల్ బి ఎగ్జిస్టింగ్, బట్ యూ డోంట్ నీడ్ సర్జరీ ఆర్ ఎనీథింగ్. యూ కెన్ జస్ట్ అప్లై కంప్రెషన్. ఇంకోటి పేషెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ కంప్లైంట్స్ తో వస్తారంటే పిక్కలు పట్టేసుకుంటున్నాయి, కాళ్ళు లాగేస్తున్నాయి, ఈ ప్రాబ్లమ్స్ తో వస్తారు. సో ఈ పేషెంట్స్ లో వారికోస్ వెయిన్స్ మైట్ బి a cause of this problem, but most of the time they will be having vitamin B12, vitamin D, serum calcium and magnesium deficiency. వీటి వల్ల ఏమవుతుంది? కాళ్ళు పిక్కలు పట్టేసినట్టు, పిక్కలు పట్టేస్తాయి. బాగా కాళ్ళు వంకర్లు తిరగడం ఎందుకు అవుతుందండి? అంటే మనకి క్రాంప్ లాగా వస్తుంది పట్టేసినట్టు. అదే క్రాంప్స్ పట్టేయడం అంటే సమ్ టైమ్స్ మేబీ బికాస్ ఆఫ్ వారికోస్ వెయిన్స్. సో ఇన్ జనరల్ గా నా దగ్గరకు వచ్చినప్పుడు పేషెంట్స్ ఫస్ట్ వాట్ ఐ డూ ఇస్ ఐ కరెక్ట్ దేర్ వైటమిన్ లెవెల్స్, ఐ కరెక్ట్ దేర్ మెగ్నీషియం లెవెల్స్, B12, వైటమిన్ డి, సీరం కాల్షియం, మెగ్నీషియం లెవెల్స్ కరెక్ట్ చేశాక I put them on stockings. Right. Stockings అంటే ఏంటంటే కంప్రెషన్ ఇస్తుంది. You will feel very comfortable. Patients are really comfortable. మనం సర్జరీ అవాయిడ్ చేసుకోవచ్చు. అన్ని వేళలా సర్జరీ అక్కర్లేదంటారు అయితే? సర్జరీ అన్ని వేళలా అవసరం లేదు.